దేవుడి నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. అయ్యగారు ఫస్ట్ సాక్ష్యం చెప్పమన్నారు, శుభములు చెప్పమంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ప్రేమపూర్వకంగా, శుభములు చెప్పాలా సాక్ష్యం చెప్పాలా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. అత్యంత ప్రేమ కలిగినటువంటి దేవుని సేవకులైనటువంటి దైవజనులు సుదర్శనమయ్య గారు చాలా దినముల తర్వాత ఒక మంచి దైవజనులతో సహవాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారితో కలిసి ఈ యొక్క పరిచర్యలో నేనున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే వారిని పరిచయం చేయడానికి నాకు కారకులైనటువంటి మా మామగారు అయినటువంటి దైవజనుడు ప్రభుదాసాయి గారు, 60లో 20గా ఉన్నటువంటి దైవజనుడు, వారిని బట్టి కూడా నేను ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తండ్రి సమానులుగా ఉన్నటువంటి దైవజనులు మరి గుంటూరు ప్రాంతం నుంచి మా మధ్యలోకి వచ్చారు, వారికి కూడా ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి దైవజనులకు కూడా ప్రత్యేకముగా వందనాలు. కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రభువులో దేవుడు నాకు ఇచ్చినటువంటి పేరు శాలేము రాజు. తల్లిదండ్రులు నాకు పెట్టినటువంటి పేరు శ్రీనివాస్. ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జన్నారం మండలంలో నేను కామన్పల్లి అనే గ్రామంలో నేను జన్మించడం జరిగింది. నా కుటుంబం అంతా కూడా హైందవ కుటుంబం, హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి కుటుంబం. అలాంటి కుటుంబాలలో నేను పుట్టాను. మా ఇంట్లో నేను 2వ సంతానం. నాకంటే పెద్ద అక్క, నా తరువాత తమ్ముడు, మేము ముగ్గురం. మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసేవారు, మా అమ్మగారు గృహిణిగా ఉండేది. అయితే 1980వ సంవత్సరంలో నేను వారికి జన్మించాను. నా వయసు లెక్కించకండి, ఎందుకంటే 80 అనగానే కొంతమంది లెక్కలు పెట్టే వాళ్ళు ఉంటారు. మీరు అడగక ముందే నేను చెప్తాను 45 సంవత్సరాలు వయసులాడు. హల్లెలూయా. అయితే నేను జన్నార మండలంలోనే 10th వరకు చదివాను. ఆ తర్వాత పై చదువుల కోసము జిల్లా హెడ్ క్వార్టర్లోను, ఆ తర్వాత హైదరాబాద్ సిటీలోను నేను వెళ్ళడం జరిగింది. నేను కూడా మెడికల్ డిపార్ట్మెంట్లోనే మంచి స్థానంలో నేను ఉండేవాడిని. నా జీవితం అంతా కూడా ఒక ఘోరమైనటువంటి దుర్భారమైనటువంటి దురలవాట్ల చేత కట్టబడి ఉన్నప్పుడు 2001లో నేను ప్రభువును తెలుసుకోవడం జరిగింది. 2003లో నేను చాలా భయంకరమైనటువంటి శోధనలో మా కుటుంబం ఉన్నప్పుడు కన్నీరు గార్చాను. అప్పుడు మా తల్లి గారికి అనారోగ్యం కలిగింది. ఆమెకు రక్తస్రావ రోగముతో 2 సంవత్సరాలు ఆమె గడిపేది. ఆ దినములో నాకు ఎక్కువగా ప్రభు గురించి తెలియదు. యేసు క్రీస్తు ప్రభుల వారు చాలా గొప్పవాడని తెలుసు తప్ప నేను ప్రభువును చాలా లోతుగా నేను అన్వేషించినటువంటి పరిస్థితులు కావు. అయినా నా తల్లి నన్ను ఒక రోజు పిలిచి, కొడుక సేనయ్య, నువ్వు నమ్మిన దేవుడు కనుక నన్ను బ్రతికిస్తే నేను యేసయ్యను నమ్ముకుంటాను, యేసయ్య నన్ను బ్రతికిస్తాడా. అప్పటికి 7 రోజులైంది, అన్నం లేదు, నీళ్ళు లేవు మామకి. ఆ సమయంలో నేను బాగా ఏడ్చాను. ఎందుకంటే మా వంశంలోనే మా నాన్నగారు ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, ఆయన తర్వాత మంచి పొజిషన్లో చదువుకున్నటువంటి వ్యక్తి నేనే. ఎవరు అంతగా చదువుకోలేదు. నా మీద చాలా ఇష్టం కలిగినటువంటి ప్రేమకు మరించేవారు నా తల్లిదండ్రులు. ఆ మాట అనేసరికి నాకు చాలా దుఃఖం వేసి నేను మోకాళ్ళ మీద ఉండి ఆ వంశం దగ్గర కన్నీళ్లు పెట్టి ఏడుస్తా ఉన్నాను. ప్రార్థన రా. అప్పుడు నా తల్లి కన్నీళ్లు గారుతా ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి మా అమ్మ పేరు లింగమ్మ, ప్రభువులోకి వచ్చిన తర్వాత లూది అమ్మగా దేవుడు పిలుచుకున్నాడు. లింగమ్మ చనిపోయింది, వాళ్ళ కొడుకు బాగా ఏడుస్తున్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత నా ఏడుపు చూసి మా అమ్మని చూసి, అయ్యో ఎందుకు ఏడుస్తున్నా పిల్లవాడు అని చెప్పి వాళ్ళు కూడా ఏడవడం స్టార్ట్ చేశారు.
కాసేపటికి నా తల్లి లేచి కూర్చున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యమును నేను కనులారా చూశాను నా తల్లిలో. హల్లెలూయా. రెండవదిగా వెంటనే పరిగెత్తి ఒక దైవజనుడిని పిలుచుకొని వచ్చాడు. ఆయనతో సేవలోకి వచ్చాడు. ఆయన సేవకు వచ్చినప్పుడు ఆయనకు సేవకు వెళ్ళడానికి ఖర్చులకు డబ్బు లేకపోతే నేనే డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినటువంటి డబ్బులో కొంత ఆయనకి ఇచ్చి ఆయనను సేవకు నడిపించేవాడిని. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. మా దగ్గర మేకల మంద ఉండేది. మేక పాలు గ్లాసుల పాలు పిండి వెంటనే పచ్చి పాలు వేడి పాలు తాగింది. తాగిన తర్వాత ఆమె లేచి కూర్చొని అందరితో మాట్లాడడం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, కానీ నాలో స్థిరమైనటువంటి పునాది బాలేదు. ఇంకా అద్భుతాలు చూస్తున్నాను, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాను, కానీ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నప్పటికీ కూడా నేను ప్రభువులో స్థిరమైనటువంటి పునాదిగా లేను. అయితే కొన్ని దినముల తర్వాత నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 2009లో పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప పుట్టింది. నేను ఒక వేరే ప్రాంతానికి వెళ్ళాను, నిర్మల్ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక హాస్పిటల్లో నేను జాబ్ చేస్తున్నాను. అప్పుడు నా భార్యకు భయంకరమైనటువంటి బలహీనత కలిగింది. అప్పుడు ఏ దైవజనుడైతే నా తల్లి కోసం ప్రార్థన చేస్తాడో ఆ దైవజనుడు నా ఇంటికి ఇన్ఫర్మేషన్, అసలు ఆయనకు కబర్ లేదు, ఏది లేదు, వచ్చేసాడు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, నా ఇంటికి వెళ్ళి మా పూర్వీకులు మా ఇంట్లో నిలబెట్టినటువంటి మా యొక్క దేవత ఉన్నది, ఇంటి దేవత, ఆమెకు ఒక మంచి యాటను వచ్చి మంచి పూజ చేసి వద్దాము, నాకు కష్టాలన్నీ పోతాయని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే నా వెనకాల కొంతమంది ఉన్నారు నాకు పురికొల్పడానికి. వాళ్ళ మాటలు విని నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను. అప్పుడు ఆ దైవజనుడు వచ్చి, నువ్వు దేవుని యొక్క శక్తిని కనుగొన్నావు, దేవుని యొక్క శక్తిని చూసావు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి నీ తల్లిని నీ కళ్ళ ముందే అద్భుతంగా స్వస్థపరిచాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోయినా నువ్వు చేసినటువంటి ప్రార్థన బట్టి నీ తల్లి బ్రతికింది, రోజు రక్షణలో ఉంది. నీవు మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తివి, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తివి. ఈ రోజు మళ్ళీ వెనకడుగు వేసి మళ్ళీ అన్య దేవతలకు పూజలు చేసి నువ్వు మళ్ళీ చికెన్లోకి వెళ్ళిపోతావా అని చెప్పి ఆయన కన్నీరు గార్చి చిన్న ప్రార్థన చేశాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, మీ భార్య బాగుంటుంది అన్నాడు. ఏదో నామమాత్రంగా సరే అన్నాను. రాత్రంతా బాగా ఆలోచించి అవును కదా, నా యేసయ్య నాకు ఎంతో అద్భుతమైనటువంటి కార్యము నా తల్లి పట్ల జరిగించాడు కదా, అయితే నేను కూడా ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేస్తానని కన్నీరి కాస్తూ ఒకరోజు ఉపవాస ప్రార్థన ప్రారంభించాను. అది నా జీవితంలో నేను చేసినటువంటి మొదటి రోజు ప్రార్థన. మొదటి ప్రార్థన ప్రారంభించి మొదటి రోజు ముగించుకున్నాను. నాకు అన్నం తినాలనిపించట్లేదు, నిద్ర రావట్లేదు, అక్కడి నుంచి లేవాలనిపించట్లేదు, ఆ బైబుల్ను విడిచిపెట్టాలనిపించట్లేదు. ఎప్పుడో 1947 లాగా పురాతనంలో ఒక పాత బైబుల్ కొనుక్కున్నాను, సెకండ్ హ్యాండ్ బైబుల్ కొనుక్కున్నాను నేను ఒక పాస్టర్ దగ్గర. ఆ బైబుల్ నా ముందు పెట్టుకొని నేను చదువుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కాలుతా ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఆ ఆవేదన జరుగుతూ ఉంది ప్రభువుతో. నాకు ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతూ ఉంది. అప్పుడు నేను ప్రభుతో నిజంగా నా భార్యను స్వస్థపరిస్తే నీ పాదాలు పట్టుకొని విడిచిపెట్టాను ప్రభు అన్నాను. ఒక్కరోజు ప్రార్థన చేశాను. ఆ రోజు రాత్రి కూడా ప్రార్థనలో ఉన్నాను. తెల్లవారు చూసేసరికి నా భార్య బాగైపోయింది. గట్టిగా చెప్పాలి కదా. ఒక్కరోజు ప్రార్థన చేస్తే యేసయ్య నా భార్య బాగు చేశాడు. ఒక గంట ప్రార్థన చేస్తే నా తల్లు బాగుపడ్డది. ఒక రోజంతా ప్రార్థన చేస్తే నా భార్య బాగుపడ్డది. అప్పుడు నాకు రెండో కుమార్తె పుట్టింది. ఆమె డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వలేదు, కిలో పావు పుట్టింది. ఆ పాప కోసం కూడా ప్రార్థన చేశాను. ఆ పాప మంచిగా యాక్టివ్గా తయారైపోయింది. ఏంటిది ఇంత మంచి అర్థాలు చేస్తూ ఉన్నాడు, పాస్టర్ చేసిన ప్రార్థన కాదు కదా, ఒక కామన్ మ్యాన్ గా చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా అని చెప్పి ఆ ఒక్కరోజు ప్రార్థన ఎడతెగక ప్రార్థించడం ప్రారంభించాను.
రెండవ రోజు అయింది, నాలో తెలియని ఉత్సాహం లేగింది. మూడవ రోజు వచ్చింది. మూడవ రోజు నాకు తెలియకుండానే ఆత్మలో పరవశుడిగా మారిపోయాను. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి ఆయన యొక్క అగ్ని అభిషేకాన్ని నూతనంగా మారిపోతున్నాను. నా మాట మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది, తలపులు మారిపోతున్నాయి, క్రియలు మారిపోతున్నాయి, నా భాష విధానము మారిపోతుంది. అంతకు ముందు నేను రకరకాల భాషలు మాట్లాడేటువంటి నా నోటితో దేవుడి వాక్యం చదువుతూ ఉన్నా. 5వ రోజుకు వచ్చింది. దేవుడి నుంచి ఒక స్వరం వినబడుతుంది. మై సన్, నా కుమారుడా, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట వినగానే నాకు భయం వచ్చేసింది. భయపడి, ఏంటి స్వరం? నన్ను ఎవరు పిలుస్తున్నారు? నన్ను ఎవరైనా పలకరిస్తున్నారా? నన్ను ఎవరైనా పిలుస్తున్నారంటే నా భార్య అంటున్నది, అయ్యా 5 రోజులు అయిపోయింది అయ్యా, అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, కూర్చున్న కాడ కూర్చుంటున్నావు, పొద్దున్న లేస్తున్నావు, స్నానం చేస్తున్నావు, మళ్ళీ అక్కడే కూర్చుంటున్నావు, బైబిల్ పట్టుకుని నువ్వు ఏదో చేస్తున్నావు, నా భార్యకు రక్షణ లేదు. ఆమె అన్ని కుటుంబం నుంచి వచ్చింది. నేనన్నా కొంత ప్రభువుని తెలుసుకున్నాను, కానీ నా భార్యకు సంపూర్ణ రక్షణ లేదు. మా పెళ్లి కూడా రోమన్ క్యాథలిక్ లో చేసుకున్నా, కానీ నా భార్య నన్ను ఒక పిచ్చోలాగా చూస్తుంది. నీకు పిచ్చి చేస్తే మేమేమైపోవాలి? 2 పిల్లలు ఉన్నారు, నేనున్నాను, మన పరిస్థితి బాగలేదు, నువ్వు ఇలాంటివి చేయకు, ఉద్యోగం మానేస్తున్నావు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు, ఏంటి నీ పరిస్థితి అంటే, అమ్మా నన్ను ఏమనకమ్మా, నేను తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను, నాతో ఎవరు మాట్లాడుతున్నారు అని నేను గట్టిగా కన్నీరుగా ప్రార్థన చేశాను. 5వ రోజు రాత్రి సాయంకాలము 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ఒక స్వరము నన్ను పలకరిస్తుంది. ఆ స్వరం ఏంటంటే, తల్లి గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, అనేక జనములకు నేను ప్రవక్తగా నేను నియమించుకున్నానన్నాను. ఈ మాట నాకు వినబడగానే నాకు వైపు తీసి, ఏ మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, వటికాలతో 2.5 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన నేను అంకుల్ అని పిలుస్తాను. అంకుల్, నాకు ఒక స్వరం వినబడుతుంది, అది ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఒక మాట నేను విన్నాను అని ఆ మాట నేను ఆయనకి చెప్పాను. చెప్పగానే ఆయన యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం తీసి నా ముందు పెట్టాడు. అసలు బైబిల్లో వాక్యం ఎక్కడుందో తెలియదు నాకు. వాక్యం చదివిన అనుభవం కాదు నాది, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. నిజంగా ఈ వాక్యము నాతో మాట్లాడిందా? దీని అర్థం ఏంటి అని అంకుల్ అడిగా. ఆయన పేరు రమేష్ పాల్. మాస్టర్ చెప్పారు, దేవుడిని నిస్సహాయం పిలుస్తున్నాడయ్యా. పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఆ మాట వినగానే మోకరించి ప్రార్థన చేశాను, ప్రభా నిజంగా నా చరిత్ర బాగలేదు, నా సాక్ష్యం బాగలేదు. మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారికి తెలుసు అందులో ఉన్నటువంటి ఆ పని ఎలా ఉంటుందో. నా క్యారెక్టర్ బాగలేదు, నా గుణలక్షణాలు బాగలేదు. ఇలాంటి వ్యక్తులను సేవకు పిలిచేది, ఇలాంటి వ్యక్తులకు నేను ఏ సేవ చేయాలయ్యా? ఎవరికి నీ వాక్యం చెప్పాలి? ఎవరికి వెళ్ళి నీ సువార్త చెప్పాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పరిచయం చేయాలి? నేను ఎవరితో మాట్లాడాలి? అసలు నాకు సాక్ష్యం లేదు కదా, ఎవరు నా దగ్గరికి రాణిస్తారని నేను ఏడుస్తూ. నేను 3rd క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఏ మాస్టర్ గారికి మాకు ప్రార్థన చేశాడో ఆ మాస్టర్ గారు అన్నగారు మా టీచర్, ఆయన పేరు సదానందం. ఆ టీచర్ లాగా వచ్చి షాలేం రాత్రి 12 అవుతుంది, అసలు ఈ బాప్టిజం తీసుకున్నా నా భార్యకు తప్ప, ఈ పేరుతో ఎవరు పిలుస్తున్నారు? షాలేం, నేను నిన్ను ఏర్పరచుకున్నా కదా, నా ద్వారా నేను అనేక ప్రాంతాలలో నిన్ను తీసుకెళ్ళబోతున్నాను. హల్లెలూయా. ఆ మాట వినగానే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. డోర్ వేసినది, ఆ డోర్ తగిలి మెల్లగా నా భార్య లేచి ఏడుస్తూ, అయ్యా నువ్వేమైపోతావు?
నీ పరిస్థితి ఏంటి? ప్రభు పిలుస్తున్నాడు. ఆయన సామర్థ్యం పిలుస్తున్నా. సరే చేద్దాం నువ్వు లేదు, నువ్వు ఏడుకు అంటున్నది. నేను అక్కట్లేదు, చాలా వేదనతో. అప్పుడు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఒక మాట, ఇదిగో నీవు నా సొత్తైన ఉన్నావు. యాకోబు లాంటి చరిత్ర కలిగినటువంటి నేను ఇశ్రాయేలుగా మార్చి అనేక జనముల ఎదుట నేను నిలబెట్టబోతున్నాను. నిజంగా వాక్యం తెలియదు కాదు, అద్భుతంగా దేవుడు నాతో ప్రార్థించాడు. మాట్లాడుతూ ఉంటే ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, ప్రభా నిజంగా నన్ను వాడుకుంటానంటే నీకోసం సేవ చేస్తానయ్యా. నా చెడు అలవాట్లను మానేస్తాను, నా వేషధారణ జీవితాన్ని మానేస్తాను, నేను అమర్యాదగా ప్రవర్తించేటువంటి ప్రవర్తనను మానేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎవరైనా నాతో మాట్లాడంటే వారితో మాట్లాడకూడదు బాబు, చాలా డేంజర్గా అని అనుకునేవారు. అలాంటిది నా బ్రతుకును 2011లో నా జీవితాన్ని మార్చాను. హల్లెలూయా. ఆ రోజు నుంచి వెనక్కి చూడకుండా అనేక ప్రాంతాలను సేవలు వెళ్తున్నాను, సువార్త చేస్తున్నాను. పైసా సంపాదన లేదు, జేబులో డబ్బు లేదు, పరిగెడుతున్నాను, సువార్తకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. దయ్యాలు పట్టిన వాళ్ళని దగ్గరికి వచ్చినప్పుడు వారి కోసం నేను ప్రార్థన చేస్తే దయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు, మానసిక ప్రభావం నుంచి విడుదల పొందుతున్నారు. కానీ ఎప్పుడు కూడా నన్ను ఆదరించేవారు కాదు, నన్ను ప్రేమించేవారు కాదు. చాలా మంది పాస్టర్లు కూడా వాళ్ళ సంఘాలలో ఎవరైనా శోధింపబడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్లి వాళ్ళు ప్రార్థన చేయించేవారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి అని చెప్పి దయ్యాల పాస్టర్ పేరు పెట్టేవారు. అంతేందుకు మా మామగారు కూడా చాలాసార్లు ఇదిగో నీ దయ్యాల మినిస్ట్రీ, దురాత్మల మినిస్ట్రీ, నువ్వు చేస్తే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, నీ మినిస్ట్రీ చాలా గొప్పదని చెప్పి మా మామగారు కూడా నన్ను అప్రిషియేట్ చేసినటువంటి రాత్రి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయన చెయ్యి విడువడు. హల్లెలూయా. ఒకసారి ఒక మాట మనం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవించలేదు. ఎవరట? దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలిగించేది. గట్టిగా చెప్పాలి, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నాకు మనుషులకు కలిగిన శోధనలే కలిగినవి, కానీ అవి నేను ఎన్నడూ చూడనివి, ఎన్నడూ ఎరగనివి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు, భూమి మీద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఇవన్నీ ఏమి కొత్త కాదు, ఇంతకు ముందు జరిగినవే అని అంటాడు. అంటే నా జీవితంలో కూడా మనుషులకు కలిగిన శోధనలే కలుగుతున్నాయి, కానీ అవి నేనెన్నడూ చూడలేదు. కానీ వాటిని సహింపచాలని పరిస్థితుల్లో నీకు వెళ్ళినప్పుడు ఆయన నాకు ద్వారము తెచ్చాడు, మార్గము తెచ్చాడు. అద్భుతంగా దేవుడు నన్ను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రాంతాలకు ఇప్పుడు పరిచయం చేయగలుగుతున్నాను. ఆంధ్ర, తెలంగాణ, దాదాపుగా నా పరిచర్య సుదర్శన్ అయ్యగారికి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ అయ్యగారికి పరిచయం కాకముందే నేను 2016 నుండి ఆంధ్ర ప్రాంతానికి స్పీకర్గా వస్తున్నాను. హల్లెలూయా. తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఆయా జిల్లాలో, నేను కృష్ణా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, రకరకాల జిల్లాలో నేను
ఆ పేర్లు నాకు ఎక్కువగా గుర్తులేవు కాబట్టి చెప్పలేకపోతున్నాను. చాలా ప్రాంతాల్లో నేను సేవకు వాకింగ్ చెప్పడానికి మంచి స్పీకర్ గా దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఆయన ఏమైనా చేయగలరు, నీ బ్రతుకంతా మార్చగలరు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పాడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, ఆపర్చముని జయమించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు, నీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొని రాగలడు. నేను కూడా కొన్నిసార్లు భయపడేవాడిని. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారంగా ప్రతి దానికి నేను వణికిపోయేవాడిని, ప్రతి దానికి భయపడిపోయేవాడిని, ప్రతి దానికి నేను అలసిపోయేవాడిని, నిరాశగా ఉండేవాడిని. అప్పుడు నన్ను భుజము తట్టి, నా కుమారుడా నేను నీ పక్షముగా ఉన్నాను. ఆ మాట చదువుతారా? యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి కలిగించున్నదే, నా మీదికి భయాన్ని పుట్టించున్నది, నా మీదికి వచ్చి నన్ను గడగడగడలాడిస్తా ఉన్నది. హల్లెలూయా. నెమ్మది లేని స్థితి, సేవలో ఉన్నాను, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను, అద్భుతంగా పరిచర్యలో ఉన్నాను, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాను. నా తోటి దైవజనుడు కూడా నన్ను అసూయపడేటువంటి పరిస్థితిలో నేను సేవ చేస్తూ ఉన్నాను. దానికి ప్రధాన సాక్షి మా మామగారి. హల్లెలూయా. నేను సాటుకు నేటుకు నేను చెప్పట్లేదు, చాలా సూటిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నా మాట చాలా ఘాటుగా ఉంటుంది, నా మాట చాలా సూటిగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు నేను సాకులను కూడా ముక్కు సూటిగా గద్దించినటువంటి సందర్భాలు. ఎవరైనా తప్పు చేశారనుకోని నేను సహించను. నువ్వు బిషప్ హోదాలో ఉన్నా వాక్యానికి విరుద్ధంగా ఉంటే కూర్చోబెట్టి సరిచేసి పంపించేటువంటి క్యారెక్టర్ దేవుడు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల మధ్యలో నేను చాలాసార్లు శ్రమలు ఎదుర్కొన్నాను. ఏదో వస్తుందని అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రభువు నందు బలవంతులవై ఉన్నాము. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా కొట్టండి. మనము మనుషులను ఆధారం చేసుకుని బ్రతుకుతాం, మనకున్నటువంటి ఆస్తులను ఆధారం చేసుకుని బ్రతుకుతాం. కానీ ప్రభువును ఆధారం చేసుకొని కనుక నువ్వు బ్రతికితే ఇస్ అ వండర్ఫుల్ లైఫ్. అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు రుచి చూస్తావు. నువ్వు ప్రభువునందు నువ్వు బలవంతుడవై ఉండవు. ఆ కింద రాస్తాడు, అపవాది యొక్క తత్వములను ఎదురించుటకు నువ్వు శక్తివంతుడగినట్లు సర్వాంగ కవచం అనగా ప్రార్థన అనే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలనగా మన పోరాటం చేసేది మనుషులతో కాదు, శరీరులతో కాదు, ప్రణాళికలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు దురాత్మ సమూహములతోనూ ఆకాశ మండలమందుండే
ఆత్మీయ సమూహములతో పోరాటం చేస్తున్నాం. హల్లెలూయా. ప్రతిరోజు నీ పోరాటం ఎవరితో తెలుసా? నీ పక్కింటోరితో కాదు, ఎదురింటోరితో కాదు, నీ బంధువులతో కాదు, నీ స్నేహితులతో కాదు, మనుషులతో కాదు. అవి నీకు కనిపించు. నీ జీవితాన్ని పాడు చేసే అందువల్ల నీకు అర్థం కాదు. యోగు జీవితం చూసావు కదా? యోగు జీవితం అద్భుతమైనటువంటి నీతిపరుడు అని చెప్పి, నీతిమంతుడు అని చెప్పి ఆయనకు దేవుడే సాక్షి చెప్పాడు. కానీ ఆయన పతనము ఎంత భయంకరంగా జరిగిందో ఆయనకు అర్థం కాకుండానే జరిగింది. కానీ దేవుడు విడిచిపెట్టేప్పుడు ఆయన పారిపోలేదు. ఆ విధంగా నేను కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. దేవుడు అన్నాడు, నువ్వు నా యందు బలవంతుడిగా ఉండు, నేను నీ పక్షముగా ఉంటాను. హల్లెలూయా. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు, నన్ను ధైర్యంగా నిలబెట్టాడు. ఈరోజు ఎక్కడ నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా భయం లేకుండా ధైర్యంగా నిలబడి నేను దేవుడి వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాను. అనేక ప్రాంతాల్లో దేవుడి సేవలో నేను వాడబడుతున్నాను. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర స్థాయిలో కూడా దేవుడి సేవకులతో కలిసి పనిచేసేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నమ్మదగిన దేవుడు. ఎవరికైనా నమ్మదగిన దేవుడు. అందుకు నేనే సాక్షి. నా బ్రతుకును మార్చాడు. ఈరోజు నా భార్య అన్య కుటుంబంలో నుంచి వచ్చింది. ఈరోజు నా భార్య ఒక సంఘము, నేనొక సంఘము. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను కదా, నా ప్రసంగాన్ని కూడా ఎవరు మెచ్చారు? నా భార్యను అంతగా మెచ్చుకుంటారు. ఆయన ప్రసంగం చేస్తా ఉంటే అందరికి మా మామగారు అంటారు, నీకంటే నీ భార్యలో ఏమంటారు? హల్లెలూయా. అంత అద్భుతంగా నా భార్యను దేవుడు సేవలు వాడుకుంటున్నాడు. నాకు 3 పిల్లలు ఉన్నారు. మొదటి పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, రెండవ పాప 10th క్లాస్ చదువుతుంది, మూడవ పాప 5th క్లాస్. నా 3 పిల్లలు ఇప్పటికీ ప్రభువును ఆరాధించడంలో ఘనంగా వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. యెహోషువ అంటాడు, నేను నా ఇంటివారు యెహోవాను సేవించాను. నా కుటుంబం అంతా కూడా ప్రభు సేవ కోసం సమర్పించాము. నేను దేవుని మందిరం కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం కొన్న మినిస్ట్రీ పరిచర్య కోసం తీసుకున్న ల్యాండ్ కూడా నా పేరు మీద పెట్టుకోలేదు. చర్చ్ కోసమే నేను రిజిస్ట్రేషన్ చేశాను. సమస్తము నేను దేవుని మీద ఆధారపడ్డాను. అనేక ప్రాంతాల్లో సేవలు వాడబడుతున్నాను. నా కుటుంబం అంతా దేవుని సేవలో ఉన్నారు. ఇది నా సాక్ష్యం.